హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్, ఫుల్ ఫైన్. టాక్సిక్ ట్రైలర్ వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది? టాక్సిక్ ట్రైలర్ చూస్తూ ఉంటే పాప ప్రశాంత్ నీల్ తోటి దీపించి లేడీ డైరెక్టర్ అని చెప్తుండ్రా, లేకపోతే మన సందీప్ రెడ్డి వంగాతోని ఆ సినిమాని షూటింగ్ చేపించి లేడీ డైరెక్టర్ అని పేరు చెప్తున్నారు అని అనిపిస్తుంది. అసలు ఏంది షాట్లేంది? ఆ మధ్యన ఒకటి వస్తుంది, లడక్కుమని జబక్కుమని గుద్ది అవతల పోతాడు. బాబా ఏం మామూలుగా లేదు అసలు. యాస్ అనేది ఈసారి ఒక రేంజ్లో వస్తున్నాడు. అంతా ఏంది అబ్బా ఈ పంచాయతీ అంతా అర్థం కాదు ఇది అని అనుకున్నాం, కానీ ఆయన ఒక ప్లాన్ మీద వస్తున్నాడు. ఒక్కొక్క రికార్డులు ఇన్నిన్ని క్రియేట్ చేసినామని ఎవరెవరు అనుకుంటుండ్రో ఆ రికార్డులను మొత్తం ముద్దుగా ఉతికి ఆరకేస్తాడు అని అనిపిస్తుంది. నిజం చెప్తున్నా, ఆయన లుక్స్ కానీ ఇంకోటి ఆయన అందుట్లో పచ్చి తావట్లాకున్నాడు. నిజం చెప్పాలి. అయితే లేడీ డైరెక్టర్ కొన్ని సీన్స్ కూడా చాలా అంటే అసభ్యకరంగా చూపించిందని టాక్ నడుస్తుంది, అట్లా అనిపించిందా? ఎస్, ఇదే చేసుకోము. సందీప్ రెడ్డి వంగ కానీ రామ్ గోపాల్ వర్మ కానీ చేసిండు అనుకో ఇప్పుడు ఓహో ఓహో అని చెప్పేసి మొత్తుకుంటారు. మరి ఇప్పుడు లేడీ డైరెక్టర్ తీసింది కదా, మరి ఇప్పుడు ఏమన్నారు? ఎందుకు అన్నారు ఇప్పుడు అని? ఒకటి ఏంటంటే సినిమా అనేది ఓన్లీ బొమ్మల కథ అంతే, అర్థమైందే? దాన్ని చూసి మనము వినోదంగా ఆనందించాలి, ఇంటికి వెళ్ళాలి అంతే, అర్థమవుతుందా? కాకపోతే అందులో ఒక్కొక్క సీన్ చూస్తూ ఉంటే అసలు ఆ బ్యానర్ కానీ ఆయన నేమ్ పడేటప్పుడు కానీ అసలు ఆ తలకాయ పడ్డ సీస పెంకల గీకుడు ఏంటన్నా, అసలు ఆ సీన్ డిజైనింగ్ ఏందన్నా? అసలు లేడీసా లేకపోతే లేడీ వర్మనా? ఆమె నాకు తెలిసి లేడీ రామ్ గోపాల్ వర్మ. నిజం చెప్పాలంటే టాక్సిక్ మూవీ తీసింది లేడీ రామ్ గోపాల్ వర్మ, అర్థమైందా? అదే రామ్ గోపాల్ వర్మ కానీ ఇంకోటి మన సందీప్ రెడ్డి వంగ కానీ ఇదే సీన్లు పెట్టింటే జపాక్ జపాక్ పెట్టింటే మాత్రం లపాక్ లపాక్ అని మొత్తం ఓ అంటుండ్రి. కాకపోతే సినిమా ఇది ఒక రేంజ్లో వస్తున్నది. ప్రతి ఒక్కరు మన రాకింగ్ స్టార్ యాస్పాయ్ గడ్డం తోటి KGF 1 KGF 2లా బంగారు బిస్కెట్లను మొత్తం మనకు చూపించి ఆశ చూపించిండు, అవతల వేసుకొని పోయిండు. కానీ ఈసారి ఒక్కడు చెప్తున్నా బిడ్డ, అర్థమవుతుందా? రికార్డులు మాత్రం క్రియేట్ చేసి వాడేస్తాడు. ఎవడెవడైతే అని అన్నారు వాళ్ళే ఆయనను చూసి బాబా అన్న దండాలే రాగి అన్న అనేట్లాగా ఈసారి బీజిఎం మాత్రము దానికి తమన్ కొట్టిండు అని అనిపిస్తుంది నాకు తెలిసి. తమన్ బీజిఎం కొడితే దాన్ని తీసుకొని పోయి కాపీ కొట్టిండు అనే ఫీల్ వచ్చింది నాకైతే. నిజం చెప్తున్నా, అసలు మూవీ అనేది ఒక రేంజ్లో వస్తుంది, హాలీవుడ్ రేంజ్లో ఉన్నది. అసలు ఇంతకుముందు క్యాప్టెన్ అమెరికా అవి వచ్చినాయి చూడు, ఆ సినిమాలను మొత్తం ఒక రేంజ్లో దులిపి అవతల వాడేసి ఈ సినిమా టాక్సిక్ నిలబడుతుందని నేను చెప్తున్నా. ఇండియన్ నెంబర్ 1 బ్లాక్ బస్టర్ అయితే రాసి పెట్టుకోండి. జై రాఖీ భాయ్.